2024 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. హాయ్ బ్రో. నిన్న పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళి ప్రమాణ స్వీకారం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది? మేము అయితే నిన్న చికెన్ బిర్యానీ చేసుకొని తిన్నాం బ్రో, అంత హ్యాపీగా ఉంది. ఆయన స్వీకారం చేశారు కాబట్టి మేము పార్టీ చేసుకున్నాం గట్టిగా. అండ్ ఆయన 21 సీట్లకి 21 సీట్లు సంపాదించి రికార్డ్ బ్రేక్ చేశారు కదా, దీనిపై స్పందన ఎలా ఉంది? అది రికార్డ్ అయింది బ్రో, అది ఇంకా తక్కువ. అతను ఇండిపెండెంట్ గా నుంచోవాలి కానీ పిచ్చెక్కిస్తారు. ఏదో కొంచెం టైం తీసుకుంటున్నారు సారు, పులి ఎప్పుడు నెమ్మదిగానే వస్తుంది. ఆయనకి డిప్యూటీ సీఎం ఇచ్చారు కదా, ఆయన ఎంతవరకు చేయగలరు అనుకుంటున్నారు? ఏంటి అస్సలు మనం పేరు పెట్టడానికి లేదు, ఎందుకంటే అతను ఇప్పుడే కదా వచ్చారు, చూడాలి మరి. కానీ ఫుల్ రెస్పెక్ట్ అయితే ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద యాజ్ ఏ ఫ్యాన్ గా. పాత గవర్నమెంట్ చేయలేనివి ఏంటి, ఈ గవర్నమెంట్ చేయాలనుకుంటున్నావు ఏంటి? అసలు ఏమనుకుంటున్నావు? పాత గవర్నమెంట్ చేయలేని అంటే ఏం చేసింది? ఏం చేయలేదు. ఏం చేసింది బ్రో పాత గవర్నమెంట్? అసలు ఏం చేసిందని మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్లు వేసిందా? ఎక్కడ వేసింది? మా ఇంటి దగ్గర వేసిందా? మా ఇంటి దగ్గర రోడ్లు చూస్తారు మీరు? మనిషి ఇంకా ఇచ్చి ఏం చేస్తుంది? తిరిగి తీసుకుంటుంది. ఇంకేం మాట్లాడతాం బ్రో? పాత గవర్నమెంట్ గురించి వదిలేండి, అది వేస్ట్. నెక్స్ట్ అందరు జైలుకి వెళ్ళిపోతారు వాళ్ళు మాక్సిమం. అసలు పవన్ కళ్యాణ్ అడుగు కూడా డెవలప్మెంట్ లేదు బ్రో ఆంధ్రాలో. పవన్ కళ్యాణ్ ని అవునవును ఈ మాట అన్నారు, పవన్ కళ్యాణ్ ని అడుగు కూడా పెట్టలేదు అసెంబ్లీలో అన్న వాళ్ళు. మరి నిన్న గేట్లు గుద్దుకుంటూ వచ్చాడు కదా, మరి దానికి ఏమంటారు? మాట్లాడమనండి. ఇప్పుడు మీకు ఎవరైతే అన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడమని చెప్పండి. జగన్ నిన్న అసెంబ్లీలో మాట్లాడింది కదా, సో జగన్ మాట్లాడిన దానికి అంటే పవన్ కళ్యాణ్ గారు షేక్ అండ్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్పారు. సో ఎట్లా అనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఎలా అనిపిస్తుంది? ఆయన ప్రజల్లో ఎప్పుడు సమాంతరంగా ఉంటాడు బ్రో. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పేది ఏముందంటే అలా అడగకూడదు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గురించి అంత చెప్పినా తక్కువే. ఎన్ని బుక్లని రాస్తాను చెప్పండి, అలానే అతని కోసం ఎన్ని నోరులని మాట్లాడాడు అంతే. ఎంత మాట్లాడినా తక్కువే. మీరు ఇలా చేస్తూనే ఉండండి, నేను ఎక్కడే కూర్చొని ఎన్ని రోజులు చెప్పమన్నా చెప్తాను. అల్లు అర్జున్ అప్పుడు వైఎస్ఆర్సీపీకి వాళ్ళ ఫ్రెండ్ కి సపోర్ట్ చేశాడు, అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవునవును నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏమైందంటే అల్లు అర్జున్ గారి వైఫ్ తరపున వాళ్ళు అతను వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. అయితే ఇతను వస్తాను అని అడిగారంట అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం ఆలోచించారు, ఇప్పటికే మన వాళ్ళందరూ చాలా మంది వచ్చారు కదా, నువ్వు ఇప్పుడు స్టార్వి వస్తే ఫ్లో అది ఎక్కువ ఉంటుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారే వద్దు అని చెప్పేశారు. సరే, కానీ వైఎస్ఆర్సీపీకి ఎందుకు వెళ్ళారు అన్నది కొంచెం అందరికీ కోపం తెప్పించింది. అది నచ్చలేదు అది బ్రో. సాయి ధరమ్ తేజ్ కూడా అన్ఫాలో చేశాడు ఇన్స్టాగ్రామ్, సో దీనిపై రియాక్షన్ అంటే సొంత ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఫస్ట్ ఫ్యామిలీకి సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి అలా వెళ్ళినా, లేదు బాబాయ్ నేను వస్తానని చెప్పి అలా వచ్చి అప్పుడు వైఎస్ఆర్సీపీ దగ్గరికి వెళ్ళినా ఒక కొంచెం న్యాయంగా ఉండేది. అది కొంచెం బాధేసింది. ఆ ఎఫెక్ట్ సినిమా మీద పడే, పుష్ప 2 సినిమా మీద పడే అవకాశం ఉందేమో అనుకుంటున్నాను నేను కూడా. కానీ హైప్ అయితే గట్టిగా ఉంది, కాకపోతే మరి ఎఫెక్ట్ పడుతుందేమో అనుకుంటున్నాం. కరెక్ట్ గా మూవీకి ముందు ఎలా చేయడం పెద్ద మిస్టేక్ చేశాడు ఆయన. ఆల్రెడీ ఆగస్ట్ 15 కి రిలీజ్ అవ్వాల్సింది డిసెంబర్కి వెళ్ళిపోయింది. సో దానిపై మరి ఎలాంటివి చేస్తే అందుకే వెళ్తాయి. ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెంచాలి, ఎందుకంటే మనోడు అంత హైప్ వెళ్ళిన తర్వాత ఒక మూవీ దాన్ని పాడు చేసుకున్నాడు కదా మధ్యలో. సో దాని వల్ల ఏమైనా దాని కారణం వల్ల లేదంటే ఇంకా షూట్ ఉండడం వల్ల పెట్టుంటారు అలాగా. ఎక్స్పెక్టేషన్స్ ఎలా హైప్ లోనే ఉన్నాయి బ్రో. పుష్ప 1 చూసాం కదా, పుష్ప 2 ఇంకా మంచిగా ఉంటది, దాని కంటిన్యూషన్ ఇంకా కొంచెం సస్పెన్స్ లో పెట్టారు కదా, సో దాని మీద కొంచెం గట్టిగానే ఉన్నాయి. కాకపోతే మనోడు ఇలాగా ఎస్ఎస్సీపీ మీద వెళ్ళినప్పుడు ఏమైనా దెబ్బ పడుతుందేమో, అందరికీ ఉంది, అది అందరికీ ఉంది. డౌటే భయ్యా, ఎందుకంటే న్యాయం లేదు అక్కడ. అతను వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళినప్పుడే అక్కడ కొంచెం ఎక్కడో ఏదోలా అనిపించింది. లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేనే ఉన్నాను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ని, అలానే మెగాసా ఫ్యామిలీకి అందరికి సపోర్ట్ చేస్తాను. అలానే టీడీపీలో మన బాలకృష్ణ గారు ఉన్నారు, ఎన్టీఆర్ గారు ఉన్నారు, వీళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను. సరే, కానీ ఇప్పుడు అది ఎంతవరకు న్యాయం? ఇంతమంది ఇక్కడ ఈ ఫీల్డ్ లో ఉండగా, ఇంతమంది ఒక పార్టీ కింద ఉండగా అల్లు అర్జున్ గారు వెళ్ళి
వాళ్ళ వైపు నుంచొని ఒక హాయ్ దండం పెట్టడం, అది ఎక్కువ చెప్పాలంటే అతను వచ్చి అలా చేయడం మాకు అది యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కి అయితే నాకు చాలా బాధ చేసింది. ఏంటండి లేదు ఖచ్చితంగా ఉంది, కానీ ఫ్యామిలీ కూడా ఉందిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థమైంది, ఇప్పుడు ఇండివిజువాలిటీగా ఆ నిర్ణయం తీసుకునే హక్కు అతనికి లేదా అని మీరు అడుగుతున్నారు, అంతే కదా. చెప్పాలంటే ఉంది. మరి సరే, ఒక రన్నింగ్ రేస్ లో ఇద్దరు పరిగెడుతున్నారు అనుకోండి, మీరు ఎవరి వైపు ఉంటారు? అతను ఫ్రెండ్, ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ తర్వాతే ఎవరైనా మనకి చెప్పాలంటే బయటైనా సరే ఒక అమ్మ నాన్న బాబాయ్ పిన్ని వాళ్ళ తర్వాతే కదా, అంతే కదా. ఎలాగండి? అల్లు అరవింద్ గారు వెళ్ళారు కదా, అది ఎందుకు మర్చిపోయారు? అల్లు అర్జున్ ట్రోల్ చేయడానికి రీజన్ అల్లు అరవింద్ గారు వెళ్ళి సపోర్ట్ చేశారు. దేనికి చేశారు? పవన్ కళ్యాణ్. అవును చేశారు. మరి అట్లాంటప్పుడు పెద్దగా తన ఇల్లు ఉండొచ్చు. అల్లు అరవింద్ గారా? ఓకే, మీరేమంటున్నారు? పెద్ద కొడుకేమో జనసేన టీడీపీ వైపు వచ్చారు, చిన్న కొడుకేమో అటువైపు వెళ్ళారు. నాకు అర్థమైంది, అల్లు అర్జున్ ఫాదర్ వాళ్ళు ఇలా పెద్ద కొడుకు వీళ్ళందరూ జనసేన టీడీపీ వైపు నుంచి వచ్చారు, అలానే ఇతనేమో అటుపక్క వెళ్ళారు. సో మీరు ఇక్కడ ఒకటి గమనించారా, వాళ్ళందరూ వీళ్ళ వైపు ఉంటే అతను ఒక్కడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఓకే ఫ్రెండ్, ఆ ఫ్యామిలీకి ఎల్లు ఉండొచ్చు కదా, వెళ్ళడం తప్పు కాదు, అదే కదా అతను డిసిషన్ తీసుకోవడం అన్నది తప్పు కాదు. అతను ఇప్పుడు పెద్ద స్టార్, అంతే కదా. మరి అటెళ్ళి ఇటు కూడా రావచ్చు కదా. అప్పుడు రెండు పార్టీలకి సపోర్ట్ చేసి అప్పుడు ఎటు కాకుండా అయిపోయాడని ఇంకో ట్రోల్ చేస్తారు కదా బ్రో. ఏది ఎటు కాకుండా అయిపోయారు ఎందుకంటారు? రేపు పొద్దున్న ఇదిగో ఎలాంటి మీరు కూడా వచ్చేలా, ఇప్పుడు నేను అల్లు అర్జున్ని, మీరు నన్ను అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారు? ఏంటంటే మీరు ఎటు కాకుండా అయిపోయారు, అటుపక్క సపోర్ట్ చేసి ఇటుపక్క సపోర్ట్ చేసి అని చెప్పి అడిగారు. అతను ఏమంటాడు సింపుల్ గా, చూడండి నేను ఎటుపక్క అవ్వలేదు, అతను నా స్నేహితుడు, నేను అతనికి సపోర్ట్ చేశాను. పవన్ కళ్యాణ్ గారు మా ఫ్యామిలీ కాబట్టి నేను అతను కూడా సపోర్ట్ చేశాను. మరి ఓటు ఎవరికి వేసారండి అని అడుగుతారు. ఓటు మా ఫ్యామిలీకి వేసుకుంటాం, వాళ్ళకి వీళ్ళకి ఎందుకు వేస్తాం? పోలే ఇద్దరు ఉన్నారు అనుకో, నాకు ఆర్జీవి గారు లాంటి వాళ్ళు అయితే నేను ఎవరికైనా అంటారు. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.